వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకు ఇంకా దేశంలో పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రకారం పలు ముఖ్యమైన ఆహార ఉత్పత్తులపై విధించిన సుంకాలను తొలగిస్తామని, దీనివల్ల అమెరికా మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉండగా భారత్తో పాటు అనేక దేశాల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకి కూడా కొత్త అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా భారతీయ మామిడి, దానిమ్మ, టీ, సుగంధ ద్రవ్యాలు వంటి ఉత్పత్తులకు పెద్ద ఎత్తున లాభం ఉండబోతోంది. ఇక వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ట్రోపికల్ పండ్ల రసాలు, టీ, కాఫీ, కోకో, సుగంధ ద్రవ్యాలు, నారింజ, టొమాటోలు, బీఫ్ వంటి అనేక ఉత్పత్తులపై ఉన్న సుంకాలు తొలగించబడ్డాయి. అయితే గతంలో ట్రంప్ ప్రభుత్వం 25% దిగుమతుల సుంకాలు విధించింది. దీంతో అమెరికాలో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. అదనంగా మనం రష్యా నుంచి చమురు దిగుమతులపై కూడా మరొక 25% సుంకం విధించడంతో ఇంధన ఖర్చులు కూడా పెరిగాయి. మార్కెట్లో మొత్తం ధరలు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడింది వీటి వల్ల. మరి ఇటీవల కాలంలో జరిగిన న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా ఎన్నికల్లో డెమోక్రాట్లు కూడా సరసమైన ధరల అంశాన్ని ప్రధానంగానే ప్రచారం చేశాయి. రోజువారీ అవసరాల ఖర్చులు పెరగటంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఆ అసంతృప్తి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పింది. NBC న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం కూడా 63% మంది ఓటర్లు ద్రవ్యోల్బణ నియంత్రణలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని కూడా భావిస్తూ తీర్పిచ్చారు. మరి ఈ ఒత్తిడి మధ్యలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు సుంకాలను తగ్గించడం తప్ప మరొక మార్గం లేదు. ఇట్లా తగ్గించడం ద్వారా మార్కెట్ను స్థిరపరచాలని ప్రయత్నిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. అయితే ట్రంప్ మాత్రం ఈ విమర్శలను ఎప్పుడూ కొట్టిపారేస్తున్నారు. ఇది డెమోక్రాట్లు చేస్తున్న రాజకీయ మోసం మాత్రమే. మరి బైడెన్ హయాంలో చూస్తే ద్రవ్యోల్బణం 19.7% చేరిన విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి చెప్తున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అయితే 3% వరకు తగ్గింది. కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అయితే సాధారణ స్థాయికి రాలేదు. ఇంకా సుంకాల డబ్బింగ్ ఇప్పుడు ఆ ధరలను తగ్గించడంలో సహాయపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో మామిడి పండ్ల ప్రస్తావన ఎప్పుడూ ప్రత్యేకమే. 2006లో చూస్తే రుష్ పాలనలో మామిడి దిగుమతులపై ఉన్న నిషేధం తొలగించారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటన సమయంలో కూడా ట్రంప్ ఇంకా మోదీ ఇద్దరు కూడా వ్యవసాయ వాణిజ్యాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఇక భారతీయ రైతులు, ఎగుమతిదారులకు ఇది మరొకసారి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం ముందుగా ఔషధాలకు మినహాయింపులు ఇస్తే ఇప్పుడు ఆహార ఉత్పత్తులపైన ఇదే విధమైన ఉపశమనం కల్పించడం ద్వారా అమెరికా ప్రభుత్వం మార్కెట్ను స్థిరం చేయాలని నిర్ణయించుకుంది. మరి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. చూస్తున్నానండి బర్డ్ మీడియా.